నమస్కారమండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'శ్రీ చిదంబరం' గారు. ఈ సినిమా చూశాక ఒకటే అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. సినిమా ఎలా ఉందంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న భారీ ఫైట్లు, ఊగిపోయే ఎలివేషన్లు, అరిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు లేవు. కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. మలయాళం సినిమాల్లో ఉండే ఆ న్యాచురాలిటీని మన గోదారోళ్ల స్టైల్లో ఒక కొత్త అనుభూతిని పరిచయం చేశారు దర్శకుడు వినయ్ రత్నం. ఇక కథ విషయానికి వస్తే, సోలమన్ అనే ఒక సామాన్యమైన అబ్బాయి చిన్నప్పటి నుండి తను ఎదుర్కొంటున్న ఒక సమస్య వల్ల కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి ఒక వ్యక్తి జీవితంలోకి ప్రేమ వస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఎమోషన్స్ ఏంటి అనేదే ఈ సినిమా ప్లస్ పాయింట్స్. చాలా రోజుల తర్వాత డైలాగులు లేకపోయినా కేవలం క్యారెక్టర్ల నటన చూసి పడి పడి నవ్వుకున్నాం. అంత బాగా పండించారు కామెడీని. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక మంచి సినిమా. ప్రతి సీన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్. నెగటివ్స్ గురించి చెప్పాలంటే, ఫేక్ పాస్టర్ల గురించి చెప్పే డైలాగులు ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడక్కడ ఒక్క దగ్గర మైనస్ అనిపించినా ఓవరాల్గా సినిమా మాత్రం మిమ్మల్ని నిరాశపరచదు. అభిప్రాయం ప్రకారం ఈ సినిమాకి నా రేటింగ్ 3.8/5. మీ ఫ్యామిలీతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటే